హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్. ఈరోజు మేమైతే పిండి వడియాలు పెట్టుకుంటున్నాం అనమాట. మే నెల స్టార్ట్ అయిన దగ్గర నుండి అనుకుంటున్నాము పిండి వడియాలు పెట్టుకుందామని చెప్పి. అప్పటి నుండి మేము వడియాలు పెడదామనేసరికి వర్షం పడడమో అలా ఏదో ఒకటి జరిగింది. తర్వాత మేము హౌస్ షిఫ్ట్ అయ్యి హడావుడిలో ఇంకా మేము వడియాలు పెట్టడానికి అయితే కుదరలేదనమాట. ఈ రోజు కుదిరింది. ఈ రోజు కూడా మేము మార్నింగ్ వడియాలు పెడదామని చెప్పి అనుకున్నాము. లెగిసి చూసేసరికి ఫుల్ మబ్బు పట్టేసింది అనమాట. ఇంక ఈ రోజు కూడా అవదేమో అని మనం ఎప్పుడు వడియాలు పెడదామంటే అప్పుడే ఇలా వర్షం వస్తుంది ఏంటమ్మా అని చెప్పి నేను మా అమ్మ నవ్వుకున్నాము. ఫస్ట్ మబ్బు పట్టింది కానీ ఆ తర్వాత గట్టిగానే ఎండ కాసింది అనమాట. ఇంకా అందుకని చెప్పి వడియాలు అయితే పెట్టేస్తున్నాము. మా అమ్మ అయితే ఒక చిన్న కళాయితో కలైడ్ బియ్యం నానబెట్టారనమాట వడియాలు చేయడం కోసం అని చెప్పి. దానికి సరిపడినన్ని పచ్చిమిర్చి అల్లం కూడా తీసుకున్నాము. ఇలా పచ్చిమిర్చి అల్లం మొత్తం నీట్గా వాష్ చేసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్స్ పెట్టేసుకోవడమే. ఒక పక్కన సగ్గుబియ్యం కూడా వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. కొంతమంది సగ్గుబియ్యం వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మా అమ్మ అయితే వేస్తారు. ఇలా ఈ సగ్గుబియ్యం మొత్తం ఉడకబెట్టేసుకోవాలి. లోపు వాటర్ కూడా కొలుచుకొని మరగబెట్టుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం వేస్తామో ఆ గ్లాస్తోనే 7 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మా అమ్మ అయితే ఈ కళాయితో బియ్యం వేశారనమాట. దీంతోనే కొలిచి వేస్తున్నారు 7 గ్లాసులు వాటర్. ఇలా వాటర్ కొలుచుకుని వేసేసుకున్న తర్వాత మనం మిక్స్ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఒక పక్కన సగ్గుబియ్యం ఉడుకుతాయి కదా, ఒక పక్కన వాటర్ కూడా మరుగుతూ ఉంటాయి. తర్వాత ఇందులో కొంచెం పెసరపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అక్కడక్కడ పంటికి తగులుతూ కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం పెసరపప్పు తీసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఉడకబెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకుని ఉడకనివ్వాలి. ఈ లోపు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయాయి. చూడండి, సగ్గుబియ్యం ఇలా ఉడికితే సరిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సగ్గుబియ్యం సరిగ్గా ఉడకకపోతే గట్టిగా ఉంటాయి. ఇలా ఉడకబెట్టుకుంటేనే బాగుంటాయి. తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేశారు. ఈ వాటర్ మరుగుతూ ఉండగా పిండిని కూడా కలుపుకుని వేసుకోవాలి. మనం బియ్యం నానబెట్టాం కదా, దాన్ని మెత్తగా మిక్స్ పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకుని వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం వేసామో ఆ గ్లాస్తో ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకుని వేయాలి. ఇందాక మనం 7 గ్లాసెస్ పెట్టాం కదా, ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని పిండిలో కలుపుకొని వేసేయడమే. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఫస్ట్ మనం సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత పిండిని కూడా మొత్తం నీట్గా కలిపేసుకుని వేసేసుకోవడమే. పిండి వేసిన వెంటనే ఇలా తిప్పుతూ ఉండాలి, వెంటనే చిక్కబడిపోతుంది. ఇలా తిప్పుతూనే ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. పిండి బాగా చిక్కగా ఉడకబెట్టకూడదు. అలా ఉడకబెడితే వడియాలు సరిగ్గా ఎండవు. అలానే బాగా పలుచగా ఉడకబెట్టేస్తే వడియాలు తీసేటప్పుడు రావు. సమానంగా ఉడకబెట్టుకోవాలి. ఇలా పిండి ఉడికి కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వడియాలు పెట్టేసుకోవడమే. మేమైతే మా ఇంటి దగ్గరే పెడుతున్నాం అనమాట, నేను మా అమ్మ కలిసి. ఎప్పుడైతే మా ఇంటి పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో ఎవరు ఉండరు అనమాట. ఆ బిల్డింగ్ పైన పెట్టుకునే వాళ్ళము. కానీ ఈసారి అయితే ఇక్కడ కూడా ఎండ బాగానే వస్తుందిలే, ఇక్కడ పెట్టేద్దామని చెప్పి ఇక్కడ పెట్టేస్తున్నాము. అక్కడైతే దుమ్మది ఎగిరి పడిపోతుందని చెప్పి మా అమ్మ అయితే పిండి కొంచెం చిక్కగా ఉడకబెట్టేశారనమాట. అంటే వడియాలు అయితే బాగానే వస్తున్నాయి కానీ కొంచెం చిక్కగా అనిపిస్తుంది. ఇలా కవర్ పైన పెట్టుకుంటే మనం ఎంత పలచగా పెట్టినా సరే వడియాలు చాలా బాగా వచ్చేస్తాయి, చాలా ఈజీగా వచ్చేస్తాయి. తీసేటప్పుడు అసలు ఇబ్బంది పెట్టదు. ఎండిపోయిన తర్వాత వాటి అంతా అవి ఊడొచ్చేస్తాయి, మనం తీయాల్సిన అవసరం ఉండదు. అందుకే మేమైతే ఎప్పుడు ఇలా కవర్స్ పైన పెడతాము. ఫ్రిడ్జ్కి, టీవీలకి వాటికి వస్తాయి కదా కవర్స్, వాటిని నీట్గా వాష్ చేసేసుకొని వాటిపైన పెడతామన్నమాట. ఎండ అయితే మామూలుగా లేదు అసలు. మేమైతే ఇంతకుముందు వడియాలు పెట్టాలి అంటే మార్నింగ్ ఎప్పుడో లేచిపోయి మా పనులన్నీ చేసేసుకొని 8 కల్లా పెట్టేసేవాళ్ళము. ఈసారి అయితే లేట్ అయిందనమాట. అసలు అనుకోలేదు, మార్నింగ్ అంతా మబ్బుగా అనిపించింది. సర్లే వడియాలు పెట్టడం ఆపేద్దామని అనుకున్నాము, కానీ లోపే ఎండ గట్టిగా కాస్తుంది. అందుకే ఇంకా పెట్టేద్దామని చెప్పి నేను మా అమ్మ కలిసి అప్పటికప్పుడు అనుకుని పెట్టేశామన్నమాట. ఎండలో కూర్చుని పెట్టేసరికి ఏదోలాగా అనిపించింది. ఎలా అయితేనే మా వడియాలు అయితే ఎండిపోయాయి. మేము పెట్టిన రోజు ఎండ బాగానే కాసింది కానీ ఆ తర్వాత 2 డేస్ వర్షం పడిందనమాట. ఎలా అయితేనే మొత్తానికి వాన వచ్చినా సరే మా వడియాలు అయితే ఎండిపోయాయి. ఎండిపోయిన తర్వాత తీసేసుకొని ఒక బాక్స్లో వేసేసుకుని పెట్టేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొంచెం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలు వేసుకొని వేగించుకొని తినేయడమే. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి పిండి వడియాలంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం పప్పు చేసుకున్నప్పుడు కానీ సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఇలా వడియాలు వేగించుకుని తింటే చాలా బాగుంటుంది. పిండి వడియాలు మా ఇంట్లో అయితే ఉన్నాయన్నమాట, లాస్ట్ ఇయర్వి. ఈ వడియాలు అయితే మా అమ్మ మా అన్నయ్య కోసం పెట్టారు. మా అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడని చెప్పాను కదా, వాడికి పంపిద్దామని చెప్పి పెట్టారనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్ గైస్, హకునమాట ఆట.